బుచ్చి సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకుని సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని బుచ్చి సీఐ మాతంగి శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు ఆదివారం స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి కౌన్సిలింగ్ నిర్వహించారు. గతాన్ని వదిలేసి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా కుటుంబంతో గడపాలన్నారు. చేసిన నేరాలకు నేడు చేతులు కట్టుకుని తలవంచుకోవాల్సిన పరిస్థితి పట్టిందని వారికి తెలిపారు. ఇకనైనా బుద్ధిగా పనులు చేసుకుంటూ జీవితాన్ని మంచిగా గడపాలని వారికి చెప్పారు. కాదని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల, మన చుట్టూ ఉన్న ప్రభావం వల్ల, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల, మరి ముఖ్యంగా స్వవాస దోషం వల్ల మీరు ఈ విధంగా ఈ యొక్క స్థితిలోకి రావటం జరిగింది. నేను పుట్టంగానే సీఐని అవ్వలేదు, ఆయన పుట్టంగానే ఎస్ఐ అవ్వలేదు, అది నేను కానిస్టేబుల్ అవ్వలేదు. ఓకేనా? ఉన్నటువంటి అవకాశాలని ఉపయోగించుకుంటే ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో మేము కూడా కష్టపడి పనిచేసి చట్ట ప్రకారంగా పనిచేసి మేము ఉద్యోగం సంపాదించుకుని ఈరోజు ఈ విధంగా ఉన్నాము. కానీ మీకు ఉన్నటువంటి అవలక్షణాల వల్ల, మీరు పెరిగినటువంటి వాతావరణం, మీ ఫ్రెండ్స్ వల్ల మీరు ఈరోజు ఈ దుస్థితి ఏర్పడింది. దీనివల్ల ఎంత సఫర్ అవుతున్నారో మీ అందరికీ తెలుసు. మీరు సఫర్ అయ్యేది కాకుండా మీ భార్యని రౌడీ షీటర్ పెళ్ళమంటారు, మీ భార్యని దొంగ పెళ్ళమంటారు, మీ పిల్లల్ని వీడు పెళ్ళిళ్ళు కూడా నాకు తెలుసు. మీ మానకు రౌడీ షీట్ ఉన్నదిగా, అమ్మో నా కొడుకు దొంగ రౌడీ, నా కొడుకు వాడి పెళ్ళిస్తే నా పిల్లల్ని చేసుకుంటే మా అల్లుని మా అవని చంపుతాడు, లేకపోతే కొడుకుని తిని, ఆ విధంగా మీ భార్య, మీకు పుట్టిన పిల్లలు, మీ బంధువులు, మీ అందరినీ కూడా హేళనగానే చూస్తారు. అది జరుగుతుంది. అవునా? వాస్తవం నేను చెప్పేది. సరే, జరిగింది, జరిగిపోయింది. ఇక జరగాల్సింది ఏమి ఉండాలనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము, దారిలో ముళ్ళు ఉన్నాయి రోడ్డు మీద. ఆ ముళ్ళు తొక్కుంటే వెళ్తామా? పక్కకి వెళ్తాం కదా. మీరు వెళ్ళిన దారి ముళ్ళదారి. ఆ ముళ్ళదారిలోని మళ్ళా తొక్కుంటే వెళ్ళి ఇదే బాధపడతారా? ఈ దారిని వీడి పక్కకి వెళ్తారనేది మీ మీదే మీకే వదిలేస్తాం. మానవులుగా తప్పు చేస్తాం. నేనేం దేవుడు కాదు, నువ్వేం దేవుడు కాదు, ఎవరో దేవుడు కాదు, అందరూ తప్పులు చేస్తాం. ఈ తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవటం వల్ల మనం సమాజంలో ఏ విధంగా ఉంటామనేది మీకు తెలుసుకోవాలి. స్వతహాగా మానవుల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే కొంతమంది స్మూత్గా మాట్లాడతారు, కొంత బాడీ ఏమైనా లెక్కతారు. అది ఏంటంటే మన చుట్టూ చెప్పాను కదా, ప్రభావం వల్ల, మన తల్లిదండ్రుల వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. జరిగింది ఏదో జరిగిపోయింది. మీరందరూ కూడా జరిగిన దాన్ని మనలో చేసుకుని ఇటువంటిది జరగకూడదు, నేను సమాజంలో మంచిగా బతకాలి, నా ఫ్యామిలీ పిల్లలు ఎక్కడుందనే బాగుండాలి అనేటువంటి దృక్పథాన్ని మీరు అలవర్చుకోవాలి ఫస్ట్. తర్వాత మీ అందరూ కూడా ఎవరి మీద కేసులు లేకుండా, ఒక కేసులు నడుస్తుంది కొట్టేసి లాంగ్ టర్మ్ అయి ఉండి ఎవరైనా మంచి ప్రవర్తన ఉంటే మేము డిఎస్పీ గారి ద్వారా ఎస్పీ గారు చెప్పి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, షీట్ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, చేపిస్తాం 100%. మీలో మార్పు రావాలి. అర్థమైందా? రౌడీ అని ఫీలింగ్ ఉన్నాడు. ఇలా చూశాను, మా ఎస్ఐ గారు అక్కడ రమ్మన్నారు. ఆడకొచ్చి మళ్ళీ ముగ్గురితో మాట్లాడుతాడు. వాడు ముగ్గురితో మాట్లాడు, ఆడ పక్కన రోడ్డు ఎక్కుతాను, అక్కడ ఆడపిల్ల స్కూల్ జరుగుతూ ఉంటాడు. నువ్వేం కొను ఎరుపుల శెట్టి గారు ఏం చేస్తారు? వాస్తవంగా శెట్టి గారు కులస్తులు ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు. పచ్చలు అమ్మటమో, కూరగాయలు అమ్మటమో, గోల్డ్ బిజినెస్ చేస్తాం. వాడి కొడుకు నీతో సవాసం వచ్చేసి వాడి కొడుకు చేయడు, వాడి కడిగిన వాడు పెట్టుకోవాలి. అదే ఎందుకు వదిలి పెట్టుకుంటాను? నన్ను వదిలి పెట్టుకోండి. అదే ఇప్పుడు మన వల్ల సమాజం పాడైంది. ఇక పాడైతే నేను ఊరుకోను. నేనైతే ఊరినే కాదు, మీరు మారాలి. ఓకేనా? మీ వల్ల మీ ఫ్యామిలీ ఎంత పడుతున్నారో వాళ్ళని అడగండి. కూర్చొని ఇంటికి వెళ్ళండి, అన్నం తింటూ మీ భార్య పిల్లలు కూర్చోబెట్టుకుని మానసికంగా కూర్చొని ఎందుకు ఏమైనా మీరు నా వల్ల ఏమి మనం ఎంత బాధపడుతున్నారు సమాజంలో అని వాళ్ళని అడగండి. వాళ్ళ మానసికంగా అడగండి. సరే, కొన్ని విషయాల్లో మా మీద తప్పులు చేసి ఇవన్నీ చెప్తా ఉంటాం కావాలని, కానీ ఎవరు కావాలని తప్పులు చేసి ఎవరి మీద పెట్టరు. అందువల్ల ఏదో ఒక చిన్నటువంటి ఇష్యూ ఉంటుంది, దాని మీదే పెడతా ఉంటారు. మరి ముఖ్యంగా మీ యొక్క ప్రయత్నంలో ఇక నుండి మీ అందరి ఫోన్ నెంబర్స్ అన్నీ అందరూ ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వాలి. అదేవిధంగా మీ ఫ్యామిలీ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇవ్వాలి. అదేవిధంగా మీ ఆధార్ కార్డు ఇవ్వాలి.
మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మీ భార్య అది నీది బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా మాకు పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. అది మ్యాండేటరీగా ఇవ్వాలి. మీ ఫోన్ నెంబరు, మీ భార్య ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ ఫ్యామిలీ పర్టికులర్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇవ్వాలి. అదేవిధంగా నేను మీ అందరినీ కూడా లింకప్ చేస్తాను. ఆల్రెడీ కొత్త యాప్స్ వచ్చినాయి. మీ ఫోటోలు అన్నీ పర్సనల్గా ఫోటోలు తీసుకోండి, ఓపెన్ చేసుకొని ముందు వెనక అన్నీ తీసుకోండి, సిస్టమ్లో అప్లోడ్ చేయండి. మీ ఫోటోని మేము తీసుకున్నాం. మీ ఫోటో ఇక్కడ ఫోటో తీసుకున్న యాప్ అప్లోడ్ చేసి వెంటనే కూడా ఐరాడ్ యాప్ ఆ ఫోటో కూడా మీరు మీరు ఎక్కడ తిరిగినా కూడా అవుట్ ఐడెంటిఫై. దయచేసి తప్పు చేసేది తప్పు చేయగలరు. మీ వేషధారలో ఉండాలి, కష్టపడి పని చేయండి. ఓకేనా? మీ దొంగతనం పర్ఫెక్ట్ మీరు అర్థమైందా? దొంగతనం లంచం ఎప్పుడు కాదు, ఆ రూపాయి నిలవదు. కష్టపడి పని చేయండి. ఈరోజు ఎక్కడ వాటిలో పని చేసినా కూడా 500 రూపాయలు ఇస్తున్నారు. Please subscribe SS News AP.